Yeah, good evening, guys. Hello. Good evening, sir. Yeah, good evening. So, last previous classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. లాస్ట్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? No doubts, క్లియర్? sir. క్లియర్? Clear, sir. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. సో, పేజ్ నెంబర్ 92 ఓపెన్ చేయండి. కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్. సో, ఒక కంపెనీలో కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ కూడా శాలరీస్కే పనిచేస్తారని గ్యారెంటీ లేదు. ఓకే, కొంతమంది ఎంప్లాయీస్ శాలరీస్ పనిచేస్తారు, కొంతమంది ఎంప్లాయీస్ కమిషన్కి పనిచేస్తారు, కొంతమంది ఎంప్లాయీస్ వేజెస్ కూడా డైలీ వేజెస్ కూడా పనిచేస్తారు. ఇక్కడ మనకి శాలరీస్ పనిచేసే వాళ్ళు కేటగిరీస్ ఎవరు? క్లర్క్స్, మేనేజర్స్, ఏజెంట్స్, సేల్స్ మ్యాన్స్, వర్కర్స్ ఉన్నారు. ఎవరు శాలరీకి పనిచేస్తున్నారు, ఎవరు కమిషన్కి పనిచేస్తున్నారు, ఎవరు వేజెస్కి పనిచేస్తున్నారు అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో ఏ విధంగా వీటిని మనము కేటగిరీస్ కానీ కాస్ట్ సెంటర్స్ కానీ క్రియేషన్ చేసి వాటిని ఎవరు ఏది బేస్ కింద వర్క్ చేస్తున్నారు అనేది మనం కేటగిరీ వైజ్ చూడడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ని టాలీలో మనం ఎలా ఎంటర్ చేయాలనేది టుడే యొక్క కాన్సెప్ట్. ఓకే, డన్. చూడండి, టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్, ఆంధ్రప్రదేశ్. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ అమ్మా. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. ఇక రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, క్రియేట్లోకి వెళ్ళండి. ఫస్ట్ సో మోర్ ఫీచర్స్లోకి వెళ్తే మరికొన్ని ఫీచర్స్ వస్తాయి మనకి. యా, సో ఫస్ట్ వచ్చేసి లెడ్జెస్లోకి వెళ్దాం. లెడ్జెస్ మనకి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. తర్వాత కమిషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. తర్వాత వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఓకే, కంట్రోల్ ఏ. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. తర్వాత వచ్చేసి మనకి కేటగిరీస్లోకి వెళ్దాం. కేటగిరీ సో ఇక్కడ వచ్చేసి క్లర్క్స్, తర్వాత మేనేజర్స్, వీళ్ళందరూ కేటగిరీస్ అనమాట. ఏజెంట్స్, సేల్స్ మ్యాన్, వర్కర్స్, వీళ్ళందరూ కేటగిరీస్ కిందకి వస్తారు. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. నెక్స్ట్ కాస్ట్ సెంటర్స్. యా, సో మనం ఏవైతే మనం కేటగిరీస్ మనం చేసామో అవి ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్లర్క్స్ ఇవ్వండి. మీరు అక్కడ చేసింటే ఇక్కడికి వస్తాయి. క్లర్క్స్ కింద ఎవరు పని చేస్తున్నారు వాళ్ళ నేమ్స్ ఇక్కడ ఇవ్వాలి. రోబోట్, కమియర్, వ్యాన్, రాహుల్, రానా, వీళ్ళందరూ క్లర్క్స్ కింద పనిచేస్తున్నారు. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. మేనేజర్స్.
సో ఇక్కడ వచ్చేసి లోకేష్, భాస్కర్, సంజీవ్, వీరందరూ మేనేజర్స్. నెక్స్ట్ ఏజెంట్స్, మహేష్, ప్రవీణ్, భార్గవ్, కుమార్, వీళ్ళందరూ ఏజెంట్స్ కింద పనిచేస్తున్నారు. నెక్స్ట్ సేల్స్ మ్యాన్, రాజ్, వివేక్, మీర్. నెక్స్ట్ బ్యాక్ వర్కర్స్, కృష్ణ, రాజా, తర్వాత గణేష్. సో వీళ్ళందరూ కూడా వర్కర్స్ కింద పనిచేస్తున్నారు. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు వాచెస్లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి, క్యాపిటల్ అమౌంట్ వచ్చేసి మనకి 10 lakhs. తర్వాత పేమెంట్, శాలరీస్, టోటల్ అమౌంట్ యాడ్ చేయాలి. 5, 8, 10, 12, 7, 5, టోటల్ 43,000. ఇక్కడ క్లగ్స్. ఓకే, సో ఎవరెవరికి ఎంత శాలరీ, ప్రాపర్టీ శామ్యుయల్, తర్వాత ఎమాన్యుయల్, తర్వాత రాహుల్, తర్వాత రానా. సో క్యాష్ ఇలా మనం ఎంటర్ చేసుకుంటాం. యాక్సెప్టర్ను సేల్స్. నెక్స్ట్ మళ్ళీ శాలరీస్, వీళ్ళు మేనేజర్స్ 12, 20, 15, 10, టోటల్ 57,000. సో వీళ్ళు వచ్చేసి మేనేజర్స్, లోకేష్, ఉదయ్, తర్వాత వచ్చేసి భాస్కర్, తర్వాత సంజీవ్, నెక్స్ట్ కమిషన్. ఓకే, 5, 8, 12, 7, 4, టోటల్ ఎంత వస్తుంది మనకి 36,000. ఏజెంట్స్ రమేష్, తర్వాత నవీన్, తర్వాత భార్గవ్, తర్వాత సునీల్, తర్వాత కుమార్, క్యాష్, యాక్సెప్టర్లో సేవ్. నెక్స్ట్ మళ్ళీ కమిషనే. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 2, 5, 5, 7, 18, 5. ఇక్కడ వచ్చేసి సేల్స్ మ్యాన్ ధీరజ్ 2,500, రాజ్ 5,000, తర్వాత వివేక్ 7,000, తర్వాత అమీర్ 4,000. తర్వాత వేజెస్ 4, 6, 13, 5. ఇక్కడ వచ్చేసి వర్కర్స్ కృష్ణ 400, రాజా 650, గణేష్ 300. ఇలా అండి, ఈ విధంగా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. మనం చేసిండన్నీ డే బుక్లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైప్ ఫండ్. మనకి నెట్ లాస్ వచ్చేసి 1,55,850 రూపీస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్
తర్వాత డాష్బోర్డ్లోకి వెళ్తే ఇంక రిపోర్ట్స్ అనేవి మనకు ఒక చోట షో చేస్తాయి. డెమో రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, కేటగిరీస్ సమ్మరీ. సో ఏజెంట్స్ కింద ఎవరున్నారు, క్లర్క్స్ కింద ఎవరున్నారు, మేనేజర్స్ కింద ఎవరున్నారు, సేల్స్ మ్యాన్ కింద ఎవరున్నారు, వర్కర్స్ కింద ఎవరున్నారు అనేది ఇక్కడ షో చేస్తుంది. ఓకే, ఇలా ఈ విధంగా మనం కాస్ట్ సెంటర్స్ని, కాస్ట్ కేటగిరీస్ని మనము టాలీలో ఎంటర్ చేయాల్సి వస్తే, ఓకే, కమిషన్స్ మీద ఎవరున్నారు, క్లర్క్స్ కింద ఎవరున్నారు, వేజెస్ కింద ఎవరున్నారు, శాలరీస్ కింద ఎవరున్నారు అనేది మనకు క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎనీవన్? ఎవరికైనా డౌట్ ఉందా అండి? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? No doubt, sir. Clear, sir.